తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీవీ నేను మీ చందు యాదవ్. మొన్న నరవ, నిన్న మాధవ్ ధార, ఈ రోజు ఎల్లమ్మ తోట. సో ఎంత పోలీసులు ఎంతవరకు అక్రమార్కుల పైన ఆకతాయిలమైన చర్యలు చేపడుతున్నా కూడా ఎక్కడో ఒక చోట తెలియని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నన్ను ఎవరో చంపేస్తున్నారు, నాకు భయం వేస్తుంది, అది బాధపడ్డాడు. ఓన్లీ మీరు దీనికి నడిపిస్తారు, రౌడీ షీటర్ల కోసమే కేవలం. అయితే దీనికి సంబంధించి నిన్న ఎల్లమ్మ తోటలో వడ్డీ ఎల్లాజీ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడవడం ద్వారా ఆయన చనిపోవడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది, వడ్డీ ఎల్లాజీ ఎందువల్ల చనిపోయారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఎల్లాజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు. ఏడతమ్ముడు మన. సో వడ్డీ ఎల్లాజీ మీకు ఏమవుతాడు? బామ్మర్ది అవుతాడు సార్. సో నిన్న అసలు ఏం జరిగింది నిన్న రాత్రి? సార్ నేను రాత్రి అంటే మాకు పూర్తిగా తెలియదు సార్. మేము 9:30కి బొంబాయి రెస్టారెంట్ ఏరియాలో ఉన్నాం. అక్కడ మేము సరదాగా కుర్రోళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే వస్తాడు తాగేసి. నేను ఇలా ఉన్నాను మాయా, నాకు ఇలా బాధగా ఉంది, గొడవలు అవుతున్నాయి, నన్ను ఎవరో చంపేస్తున్నారు, నాకు భయం వేస్తుంది, అది ఇది అనుకుని బాధపడ్డాడు. అక్కడ నుంచి మేము ఏదో మంచి మాటలు చెప్పి తాగేసి ఉన్నాడు, ఎప్పుడు ఉన్నదే కదా అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఒక మళ్ళీ 10:30కి అక్కడికే వచ్చాడు. వచ్చి మళ్ళీ అలా అలా అరుచుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత లాస్ట్ కాల్ మా ఫ్రెండ్ కూడా వచ్చేసి, మాయల పలానా కుర్రోడు నన్ను పిలుస్తున్నాడు, పలానా జీకేఆర్ గ్రాండ్ అనే దాంట్లోకి వెళ్తున్నాను, జిఆర్ గ్రాండ్ అనే ఇన్స్టిట్యూట్లోకి వెళ్తున్నాను, ఆ కుర్రోళ్ళు నన్ను పిలిచారు, నన్ను గొడవ అయింది కదా, నన్ను ఇప్పుడు రమ్మన్నారని చెప్పి 10:30కి లాస్ట్ కాల్ చేశాడు కుర్రోడికి. అంతే. తర్వాత ఇంకా ఏం జరిగిందో ఏం లేదో దేవుడికి తెలియాలి. మేము ఎవరైనా లేము, ఇంట్లోకి వెళ్ళిపోయాం. తర్వాత ఇంకా మార్నింగ్ కాల్ చేస్తే చనిపోయాడు. ఎవరెవరికి తగ్గుపోయింది అసలు ఇంతకీ? అది ఎవరు అనేది కూడా మాకు క్లారిటీ లేదు సార్. ఆ కుర్రోలు ఈ ఇన్స్టిట్యూట్ సార్, మొత్తం చేస్తుంది ఇన్స్టిట్యూటే సార్. జిఆర్ ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ సార్. అక్కడ 4-5 బ్రాంచ్లు ఉన్నాయి, మొత్తం 4 బ్రాంచ్లు దరిద్రమే. వాళ్ళు వచ్చారు, ఇక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి, మొత్తం ఇన్స్టిట్యూటే చేస్తుంది అంతా. ఏది చేసిన ఇన్స్టిట్యూట్ మీద మేము పడతాం సార్. ఇప్పుడు ఈ ఫ్రాంక్లిన్ నాకు తెలియగలుగుతున్నాను, ఫ్రాంక్లిన్ లో మీరు చదువు చెప్తున్నారా లేకపోతే రౌడీ షీటర్లు మటర్లు ఎలా చేయాలో నేర్పిస్తున్నారా? ఫ్రాంక్లిన్ లో అంటే రౌడీ షీటర్లతో ట్రైనింగ్ ఇస్తున్నారా ఫ్రాంక్లిన్ కుర్రోళ్ళకి, అమ్మాయిలకి? మీరు ఇలా పొడండి అమ్మ, కుర్రోళ్ళు ఇలా ట్రాప్ చేయండి, కుర్రోళ్ళు ఇలా రప్పించండి, మా దగ్గరికి సెర్చ్ చేయండి, డబ్బులు మేము వసూలు చేసుకుంటాం, తేడా వస్తే చంపేస్తామని మీరు ఏమైనా ఫ్రాంకిన్ వాళ్ళు నేర్పించమంటున్నారు ఏంటి? మీరు రౌడీ షీటర్లు పిలిపించుకొని ఒకళ్ళ కాలేజ్ కూడా తిన్నంగా వెళ్ళట్లే, అందరు తాగేసి గింజలు ఒకళ్ళ కాలేజ్ తిన్నంగా కూడా వెళ్ళట్లే. ఎవరి మటుకాలు రూములు తీయడం, ఏదోటి తాగడం, ఇక్కడ ఉన్న కుర్రోళ్ళని డాబాగా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, పార్వతీపురం, అరకు, గిరుకు నుంచి వస్తున్నారు. వాళ్ళు కాలేజీలకు వెళ్లకుండా ఇక్కడికి వచ్చి తాగడం అది ఇది అని చెప్పి సార్. మా బాధల్లో ఇవన్నీ కాదు సార్. సరే పోనీ ఏదో లవ్వు కొవ్వు అది వదిలేండి, మాకు అది కాదండి. ఫ్రాంకిన్ లో రౌడీ షీటర్లకి మీరు ఎందుకు షెల్టర్ ఇస్తున్నారు? మాకు అది కారణం కావాలి. మేము మిమ్మల్ని అడుగుతుంది అదే. మేము ఫ్రాంకిన్ లో రౌడీ షీటర్లకు పని ఏంటి? ఉన్నారు సార్, పేర్లు మేము చెప్పకూడదు కదా సార్. మమ్మల్ని చంపేస్తే ఇప్పుడు మా కుర్రోని చంపేశారు, మమ్మల్ని చంపేస్తే గేట్ లేదు, మామూలు తాగడం తీసుకుని వెళ్ళారు అని చంపారు. ఇప్పుడు మాకు అలా పేర్లు చెప్పినందుకు సరదా తీసుకెళ్లి తాగుతాం, రూమ్ తీస్తామని చెప్పేసి మమ్మల్ని సరదా తీసుకెళ్లి చేసేది మేమే చేస్తాం సార్. ఏం చేయలేం. మాకు ఇప్పుడు మా కుర్రోడు చనిపోయాడు అంటే దేనికి చనిపోయాడు? ఫ్రాంకిన్ కి మీరు పిలిచారు, రా తాగుదాం అని మా కుర్రోని మీరు పిలిచారు కాబట్టి వాడు వచ్చాడు, లేకపోతే వాడు రాడు కదా. మీరు ఫ్రాంకిన్ అంటే మీరు ఫ్రాంకిన్ పెట్టింది మందులు తాగడానికి, ఈ గంజాయిలు తాగడానికి, ఈ అమ్మాయిలు ఇలా స్కూల్ చేయడానికి ఇవేనా? ఇంక దేనికి లేవా? ఫ్రాంకిన్ అదే నాకు నేర్పిస్తారు. మీ ఫ్రాంకిన్ విమానంలో వెళ్ళి మటర్లు చేయమని నేర్పిస్తున్నారా ఏంటి? మీ ఫ్రాంకిన్ మాకు తెలియకడుగుతున్నాం అంటే కుర్రోళ్ళు ఉన్నారు కదా, ఓడుకుందాం కుర్రోళ్ళని అని చెప్పి మీ ఫ్రాంకిన్ ఓడుతుందా? కాలేజ్ అది కాలేజ్, అది ప్రతి కాలేజ్ కొంటా 12 గంటల రోడ్ల మీద కనిపిస్తుంది అమ్మాయి. ఫ్రాంక్లిన్ కాలేజ్ అమ్మాయి ప్రతి 12 గంటలకు రోడ్ల మీద కనిపిస్తున్నారు అమ్మాయిలు. దేనికి సార్? ఫ్రాంక్లిన్ కాలేజ్ అమ్మాయిలు అనేది చదువుకోవడానికి వాళ్ళ అమ్మాయిలు అక్కడ దూరం నుంచి పంపించారు. ఇక్కడ తాగిన వాళ్ళు తందాలు చేసి వెళ్ళిపోవడానికి అది వేరు. వాళ్ళే ఇక్కడికి వచ్చి అందరినీ గెలికిచ్చి ఇలా చేసి చేయిస్తున్నారు. బాబు శివ, నీకే చెప్తున్నాను, నీ ఫ్రాంకిన్ రౌడీ షీటర్లతో నడిపిస్తున్నావా? శివ ఫ్రాంకిన్ నడిపిస్తున్నాడు సార్. ఏ వార్డర్ అది? జిఆర్పి గ్రాండ్ ఆపోజిట్ లో, లెన్స్ కార్ట్ ఆపోజిట్ లో నువ్వు వేటి నడిపిస్తున్నావు? రౌడీ షీటర్లతో ఫ్రాంకిన్ నడిపిస్తున్నావా శివ నువ్వు? అంటే మటర్లు చేయండి, ఆన్ని చంపియండి, ఇలా లవ్ చేసి రప్పించండి, నాకు వసూలు చేయండి, డబ్బులని వసూలు చేసుకుని ఇలా మనుషులు చంపిస్తున్నావా? మరి దేనికి పెట్టావు నీ ఫ్రాంకిన్? మటర్లు చేయడానిక?
సరే సరే అయితే మేము చెప్తాం. అయితే ఇప్పుడు మేమే అదే అడుగుతున్నాం. మేము మీకు అడుగుతుంది అదే. మీరు చర్య తీసుకుంటారంటే మీరు తీసుకోండి, లేదా మేము తీసుకుంటాం చర్య. అప్పుడు మీరు అడిగినా మా దగ్గర సమాధానం ఉంటది దేనికైనా. మా దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉంది. మేము అందుకే మాట్లాడుతున్నాం. మీరు ఏమైనా చేయాలనుకుంటే మాకు ఆ ఫ్రాంకిల్ కోసం ఏదైనా చేయండి సార్, మేము అదే కోరుతున్నాం. దయచేసి ఆ ఫ్రాంకిల్ మీద పడండి. రౌడీ షీటర్ల ఫ్రాంకిన్. మీకు ఎల్లాజీ మీకు ఎప్పటి నుంచి తెలుసా? చిన్నప్పటి నుంచి తెలుసనే. ఇద్దరం కలిపి స్కూల్ చదువుకున్నాం. రమాదేవి, Okay. నేనే ఒట్టి అల్లాజీ, పుట్టరాజు అని కుర్రోడు, ముగ్గురు. ఏం పని చేస్తుంటాడు ఒట్టి ఎల్లాజీ? అల్లాజీ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఇక్కడ అసలు ఊరెక్కడ కాదు, ఇక్కడ పుట్టి పెరిగి మొత్తం వాళ్ళ మాయలు ఎవరో ఆయన్ని తీసుకొని ఉంచుకున్నారు. బాగానే ఉండేవాడు అని అల్లాజీ అయితే బాగానే ఉండేవాడు. కానీ కొన్ని రోజుల నుంచి ఏంటంటే అలాగే తాగేసి గొడవలు అలాగ అవడం వల్ల మొన్న కూడా కనిపించి బాగానే మాట్లాడాడు మనోడు. మరి ఏటవిని తెలియదని ఆ నైట్ 4 వ్యక్తులు అంటున్నారు వచ్చి పొడిసి వెళ్ళిపోయారు అని. అది ఏంటంటే ముందు భాగంలో అసలు ఏటి లేవు, దెబ్బలేటిన అనక నుంచి 2 పోట్లు అనకతలు పొడిస్తారని అంతే. ఎవరు ఆ నలుగురు ఎవరైనా అనుకుంటున్నారు? జస్ట్ మీతో తిరిగే మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా? అదే బయట వాళ్ళనని కానీ బయట వాళ్ళే కానీ ఈడుతో ఉన్నాడు. ఓకే. వీడిని కొన్ని రోజుల నుంచి వాళ్ళ దగ్గర ఉంచడం, చేయడం, మందు తాగించడం. ఏంటంటే ఈయన అక్కడికి వెళ్ళలేవలేదు. వాళ్ళతోనే ఇంకా ఉన్ని ఫ్రెండ్షిప్ చేయించి చంపిస్తారు అంతే. మా కరెక్ట్గా 5 రోజులు ఇదంతా 5 రోజులే జరిగింది సార్. ఈ 5 రోజుల్లో 5 రూములు తీసారు, 5 రకాలుగా తాగారు. లాస్ట్ గా తాగిందే జిఆర్ గ్రాండ్ లో తాగారు, ఆ ఇన్స్టిట్యూట్ లో. అక్కడ తాగాడు. కరెక్ట్ గా 10:30కి మాకు లాస్ట్ కాల్ వచ్చింది. అక్కడ నుండి జిఆర్ నుండి కొంచెం ముందుకు వెళ్తున్నాను, కుర్రోడు పిలిచాడు, పలానా శివ అనే వ్యక్తి నన్ను పిలిచాడు. నేను వెళ్తున్నానని చెప్పి లాస్ట్ కాల్ కట్ చేస్తాడు అంతే. ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. అలా చుట్టుపక్కల ఒక 5-6 హాస్టల్ ఉంటాయి. 5-6 హాస్టల్లో నీళ్ళు చేస్తున్నారు, మాకే గొడవలు పెట్టేస్తున్నారు. అమ్మాయిలు కుర్రోళ్ళు ఏటని అప్పుడు వస్తున్నారు, డబ్బులు చూపిస్తున్నారు, తాగేస్తున్నారు, ఇలాగ అయింది అంటున్నారు, వెళ్తున్నారు గొడవ. అక్కడ తోటి వాళ్ళకి కాంప్రమైజ్ అయిపోయి మధ్యలో వీళ్ళు ఉండిపోతున్నాం. ఏటి ప్రతిసారి అదే అవుతుంది గొడవ. ఏటని అంటే ఏటి మాట్లాడితే కంప్లైంట్ ఆడుతున్నారు. మేము ఉండకూడదంట. మేము పుట్టి పెరిగిన వీధిలో మేము ఉండకూడదా? వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఎక్కడ రే బాబులి అలాగే అయిందని లాస్ట్కి మొన్న నైట్కున్న అదే గొడవ అంటని. 2 రోజుల క్రితం గొడవ అయిందని చెప్పరా. బిర్యానీ అమ్ముతాడు, బిర్యానీ అమ్ముతాడండి. ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉందండి ఆ బిర్యానీది. అక్కడో కాదండి, ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఒకటి ఉంది, జగదమ్మ దగ్గర ఒకటి ఉంది. మొత్తం 3 పాయింట్లు ఉన్నాయండి. ఈ రోజు మా కుర్రోడు ఫోన్ చేస్తున్నది అన్న, మా కుర్రోడు చనిపోయిన పలానా అయింది, దానికి కేజీకి రూమ్ బాయ్ ఫోన్ చేస్తే ఒకటా అంటాడు. నిన్న ఎల్ఐసి అనేది ఆర్గ్యుమెంట్ అయింది, జిఆర్ గ్రాండ్ ముందున అయింది ఆర్గ్యుమెంట్, గొడవ అయిందని చెప్పాడు. అవన్నీ చెక్ చేయాలి కదన్యా. మరి ఏంటి చెక్ చేయలేదు? మా కుర్రోని తీసేస్తానన్యా, మా కుర్రోని తీసేస్తే మేమెళ్ళి చూస్తూ ఊరుకుంటామన్యా. చెప్పు ఒక మాట. చేయనని చేసి వెళ్ళిపోయారు. దేనివల్ల వచ్చిందో తెలీదు గొడవ. అది ఎప్పటి నుంచి సాగుతున్నావు, గొడవ ఎప్పటి నుంచి సాగుతుందో ఏంటి తెలీదు. మధ్యలో ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళని చెప్పాలి కదా ఏంటి ఇదని. అది కూడా చూసిన వాళ్ళు ఏంటి చెప్పట్లేదు అన్యా. ఏంటన్నాడు జిఆర్ అడిగితే చెప్పాడు, రారెళ్ళి చనిపోయాడు మాధురి దగ్గర ఉన్నాడు రా అంటే, నిన్న అన్నిది ఆర్గ్యుమెంట్ అవ్వింది జిఆర్ గ్రాండ్ ఎదురుగా అని చెప్పాడు అన్యా. రాత్రి 10:30 వరకు అంత బాగానే ఉందని. 10:30 తర్వాత ఏం జరిగిందో మరి మాకు తెలియదని. లాస్ట్ కాల్ అదేనని. ఆ రికార్డు ఒకటే మా దగ్గర ఉంది. లాస్ట్ గా నేను పలానా శివ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, జిఆర్ గ్రాండ్ నన్ను ఫోన్ చేసి పిలిచారు, నేను వెళ్తున్నాను, మీరు ఎవరైనా వస్తే రండి అని చెప్పి కాల్ చేశాడని ఆ కుర్రోడికి. ఆ కాల్ రికార్డు మా దగ్గర ఉంది. ఆ తర్వాత ఇంకా మనిషి లేడు. 1 అవర్లో మొత్తం జరిగిపోయింది. ఏం జరిగిందో కూడా తెలియదు. ఇక వీడు ఉన్నాడని. వీడిదే గొడవ, వీడిదే 2 రోజుల క్రితం గొడవ ఈ కుర్రోడిదే. ఇలా అడిగారు ఒకసారి జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? అంటే ఈ గొడవ అయినప్పుడు లేదు, 2 రోజుల ముందు గొడవ అయిందని. శనివారం నైట్ గొడవ అవుతుంది. శనివారం నైట్ గొడవ అవుతే వస్తాడు, వచ్చి మాట్లాడుతాడు, అవతలతో కూడా మాట్లాడుతాడు, చెప్పేసి వెళ్ళిపోతాడు. నా బండిలో పెట్రోల్ అయిపోయింది, నా బండి సైడ్కి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా నా బండి ఆ మనోడే తోలాడు, ఎల్లాజీ అన్నాడు తోలుతున్న బండి తోలిసి పెట్రోల్ అయిపోయింది రాజా అని చెప్పేసి బండి సైడ్కి పెట్టేసి మనోడు వెళ్ళిపోతాడు, వేరే బండి మీద వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత గొడవ అవుతుంది. అంటే వార్డెన్ శివ అని చెప్పేసి అక్కడ డాబా గార్డెన్ దగ్గర బేకరీ షాప్ ఎదురుగా జిఆర్ అక్కడ కరెక్ట్గా పైన మనోడు బాయ్స్ హాస్టల్ పెట్టాడు. వాళ్ళతో గొడవ అవుతే ఆ బాయ్స్ అందరినీ పిలిస్తే ఒక ఎంతమంది 30 మంది వస్తారు నా మీదకి గొడవ ఆడడానికి వస్తారు. మనోడు లేడు, అప్పుడు ఎల్లాజీ లేడు, అప్పటికే వెళ్ళిపోయాడు. గొడవ అయిన టైంకి వెళ్ళిపోయాడు. అప్పటికి గొడవ అయిపోయింది. నేనేమొచ్చి పోలీసు వాళ్ళు వస్తారు, మేము ఉంటాము, మేము కూడా పోలీసులకు కొనిపించలేదు, నా బండి పట్టుకొని వెళ్ళిపోయారని చెప్పి మార్నింగ్ నాకు మళ్ళీ నైట్ ఫోన్ చేస్తారు, బండి తీసుకెళ్ళిపోయారు కదా, తెల్లారి వెళ్ళి మాట్లాడదాము
అని చెప్తాడు. చెప్తే ఇంకేటి తెల్లరిగానే ఇంకేలా అయిపోయింది. ఇంకా మనోడు వార్డెన్ శివ కూడా ఉన్నాడండి. ఆ శివ పేరైతే రాలేదని బయటకు రావట్లేదు కానీ ఆడ ఉన్నాడు, రాత్రి పక్కా ఆడ ఉన్నాడు. రాత్రి కూడా ఆ కుర్రోడితో తాగారని ప్రూఫ్ లో ఉన్నాయి మా దగ్గర. మనోడే కావాలని చేశారు. ఇదైతే పగతో చేశారు కావాలని. ముందు నుంచి కూడా పొలలేదు, వెనక నుంచి పొడిస్తారు. ఒక పక్క ఇగో నీతో మాట్లాడుతున్నా అనగా ఇలా వెనక నుంచి అలాగే ఇగో బీప్ మీద పొడిస్తారు మనోడికి. ఎందుకు మనోడి దగ్గర కూడా ఉన్నది కానీ కావాలని చేశారు. సో ఇది మొత్తానికి ఏదైతే ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయారు. ఫ్రెండ్స్ అందరూ ఒకటే చెప్తున్నారు. సో వడ్డీ అల్లాజీ బిర్యానీ అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ఈ రోజు ఎవరైతే ఉన్నారో జిఆర్ హోటల్ ఏదైతే ఉందో, జిఆర్ గ్రాండ్ హోటల్, అదేవిధంగా హాస్టల్ ఉంటుంది అక్కడ, అసలు వార్డెన్ శివ, అదేవిధంగా ఫ్రాంక్ ఫిన్ ఇన్స్టిట్యూట్, ఈ మూడిట్ల వల్ల ఈరోజు మా ఫ్రెండ్ మాకు దూరం అయిపోయాడు. ఎందుకంటే ఫ్రాంక్ ఫిన్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. వారు మాలో మాకే గొడవలు పెట్టేస్తున్నారు. మాకే గొడవలు పెట్టి మాకు తగులు ప్రేరేపించి ఈరోజు మాకు చంపుకునే స్థాయి వరకు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. సో అదేవిధంగా ఎవరైతే ఉన్నారో హాస్టల్ ఏదైతే ఉందో అసలు వార్డెన్ శివ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అనుమానం ఉంది. ఎందుకంటే ముందు రోజు పించాడు, తాగేయించాడు. సో ఈ రోజు కూడా వెనకాతల నుంచి ఆయన పొడి చేశారు. ఆ ఏవైతే వాయిస్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. సో అదేవిధంగా జిఆర్ గ్రాండ్ కూడా ఇందులో ఒక ప్రముఖ పాత్ర పోషించింది అంటున్నారు. ఏదేమైనా కూడా పోలీసు వ్యవస్థ సో ఎంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలు చూస్తున్నా కూడా కింద స్థాయి అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా డ్యూటీలు చేయడం వల్ల ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇటువంటి హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క సిపి ఎవరికే కష్టం ఉన్నా నా నంబర్కి ఫోన్ చేయండి, నేను వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ప్రజల్లోకి ముందుకు వెళ్తూ ప్రతిరోజు కూడా స్పందన పెట్టి ప్రజల్లోకి వెళ్తుంటే మరికొంతమంది కింది స్థాయి అధికారులు మాత్రం కొన్ని వ్యవహారాలు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఇటువంటి హత్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఉందో ఈ హోటల్స్ పైన కావచ్చు, ఈ బాయ్స్ హాస్టల్ పైన కావచ్చు, లేకపోతే ఇటువంటి అమ్మాయిలందరూ చదువుకునే ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంతవరకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లయితే ఇటువంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటూ అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ వీడియో ఛానల్. రవితేజతో చంద్రు, సుమన్ టీవీ విశాఖపట్నం.